హలో హాయ్ ఫ్రెండ్స్, హనుమాన్ మూవీ థర్డ్ డే అయితే వెళ్ళాను. హౌస్ మొత్తం ఫుల్ ఉంది. దాంట్లో చూసుకు విజువల్స్ అయితే చాలా బాగుంది. లాస్ట్ ఎండింగ్ అయితే ఎవ్వరు మిస్ కాకండి, చాలా బాగా తీశారు. ఎండింగ్ అయితే గ్రాఫిక్స్ చాలా బాగుంది. స్టార్టింగ్ అయితే ఒక గ్రాఫిక్స్ మొత్తం విలేజ్ మొత్తం ఇట్లా డ్రోన్ తోటి గ్రాఫిక్స్ తీశారు. మొత్తం రివర్ కానీ మౌంటైన్స్ కానీ ఆ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. మనం స్టోరీ అయితే రివీల్ చేయండి ఫ్రెండ్స్. నార్మల్గా నాకు ఎక్కడెక్కడ హైలైట్స్ అనిపించినాయో చెప్తాను అంతే. ఇప్పుడు స్టోరీ అయితే సింపుల్ ఉంటుంది, గెస్ చేసుకుంటూ పోవచ్చు. ఒక విలన్ ఉంటాడు, సూపర్ హీరో కావాలని, సూపర్ పవర్స్ పొందాలని దురాశతో ఉంటాడు. ఇంకా ఒక హీరో సాధారణంగా అందరికి సాయం చేస్తూ దొంగ క్యారెక్టర్ ఉంటుంది. అట్లా లాస్ట్కి అట్లా ఆ టైప్ మూవీ మనం ప్రెడిక్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. మూవీస్ అయితే విజువల్స్ అయితే అక్కడక్కడ బాగుంటాయి. లాస్ట్ హీరోకి ఎప్పుడైతే పవర్స్ వస్తాయో అప్పటి నుంచి స్టోరీ కొంచెం బాగుంటుంది. స్టార్టింగ్ కొంచెం డల్ అనిపిస్తుంది, కాకపోతే ఫస్ట్ హాఫ్ ఎండింగ్ అయితే కొంచెం ఫైట్ సీన్స్ అయితే బాగుంటాయి. ఆ తర్వాత సెకండ్ హాఫ్ కానీ లాస్ట్కి అయితే హనుమాన్ అయితే వచ్చినప్పుడు అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అదైతే ఎవరు మిస్ కాకుండా. సాంగ్ కూడా బాగున్నాయి. మిడిల్ ఆఫ్ స్టార్టింగ్ సాంగ్ అయితే అంతగానో అనిపించదు, పర్లేదు, కాకపోతే బాగానే ఉంటుంది. ఒక్కసారి అయితే అందరూ ఒకసారి సపోర్ట్ అయితే చేయండి, చాలా బాగుంది. ఎవరైతే మిస్ కాకండి మూవీ అయితే. ఇంకో మనీ అయితే వర్త్ఫుల్ అనిపిస్తుంది, వేస్ట్ అనిపించదు. మీకు ఒక ఫీలింగ్ ప్రతి మిడిల్ సీన్స్ అయితే గూస్ బంప్స్ అయితే గ్యారంటీ, పక్కా నేను గ్యారంటీ చెప్తున్నా. లాస్ట్ అయితే 10 to 5 minutes మీకు గూస్ బంప్స్ అయితే గ్యారంటీ ఫ్రెండ్స్. మీరు ఇట్లా మొత్తం వైబ్రేషన్స్ అయితే బాడీ మొత్తం షివరింగ్ అవుతుంది. ఒక్కసారి హనుమంతుడి ఇట్లా విజువల్స్ మీరు చూడంగానే కుర్చీలో ఉండరు ఫ్రెండ్స్, నిలబడతారు. పక్క చెప్తున్నా, హాల్ మొత్తం నిల్చుంటుంది, ఆ రేంజ్ ఉంటుంది. మూవీ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా తీశారు. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. నాకైతే హనుమంత్ క్యారెక్టర్ నాకు రానా అనిపిస్తుంది. మీకేం అనిపిస్తుందో కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే రానా అంటున్నాను. నేనైతే ఈ మూవీకి 3.5 అయితే రేటింగ్ ఇస్తున్నా. ఎందుకంటే స్టార్టింగ్ కొంచెం బోర్ కొట్టింది. హీరోకి ఎప్పుడైతే పవర్స్ వస్తాయో అప్పుడైతే మూవీ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత స్టార్టింగ్ బోర్ అనేది మీకు ఏం గుర్తుకు రాదు, ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది మూవీలో. మీరైతే ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు కింద అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలానే మరిన్ని అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.